ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మటన్ కీమా అండి. తెలంగాణ స్టైల్లో మటన్ కీమా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు తినడానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మటన్ కీమా. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ కీమా అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు మెంతి అయితే తీసుకున్నానండి. మెంతి వేసుకొని మటన్ కీమా చేయడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మెంతి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 2-3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సైజ్ ఒక మెంతి కట్ట తీసుకున్నానండి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మటన్ కీమా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత చూస్తే మటన్ కీమా నుండి వాటర్ అనేది బయటకు వస్తాయండి. వాటర్ అన్నీ ఆవిరైపోయే వరకు, పూర్తిగా దగ్గరికి అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 5-6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా, చపాతీ, పూరీలోనికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా, చపాతీ, పూరీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో. టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.